బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలియాస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆ పేరు విన్నా, ఆ విజువల్ చూసినా తెలుగు రాష్ట్రాల్లోని వారందరికీ ఓ వైబ్రేషన్. ఆయన చెగువేరా బొమ్మ పట్టినా, ఆయన గద్దరన్నలాగా గొంతెత్తిన, అవినీతిపై ప్రశ్నించినా, ఇలా ఏది చేసినా ప్రత్యేకం. బహుశా ఇదేనేమో ఆయన్ను సొంతంగా పార్టీ పెట్టేలా చేసింది. 7 సిద్ధాంతాలతో జనసేన పార్టీ ప్రారంభించిన పవన్ నేటి వరకు పార్టీని విజయవంతంగా నడుపుతున్నారు. అయితే ఈ మొత్తం జర్నీ పవన్ లో చాలానే మార్పులు తీసుకొచ్చిందంటున్నారు పలువురు. చెగువేరా పవనిజం అంటూ తన మార్కు సిద్ధాంతాలతో యువతను ఆకర్షించిన పవన్ నేడు ఆ సిద్ధాంతాల నుంచి ట్రాక్ చేంజ్ అయ్యారా అంటే అవుననే సమాధానం వినపడుతోంది. మెల్లగా తన సిద్ధాంతాలను వీడి తనకు పూర్తిగా విరుద్ధమైన కాషాయ సిద్ధాంతాల వైపు మల్లుతున్నట్లు కనిపిస్తోంది. పవన్ ఇలా బీజేపీ సిద్ధాంతాలను మోస్తున్నాడా అనేందుకు కారణాలు లేకపోలేదు. తాజాగా ఆయన చేస్తున్న పలు కార్యక్రమాలే దానికి అద్దం పడుతున్నాయి. ఆయనే లేవనెత్తుతున్న అంశాలు, ఆయన పిలుపునిస్తున్న మాటలు చూస్తుంటే పవన్ హిందుత్వ ఎజెండాతో పూర్తిగా బీజేపీ లైన్లోకి వెళ్లిపోయారా అనే అనుమానాలు ఆయన అభిమానుల్లోనే కలుగుతున్నాయి. ఒకప్పుడు పవన్ సిద్ధాంతాలను, ఆయన ప్రశ్నించే తత్వాన్ని చూసి అభిమానుడిగా మారిన యువత ఇవాళ పవన్ లేవనెత్తుతున్న హిందుత్వ అంశాలతో డైలమాలో పడ్డారు. ఏంటి, ఈయనే మన పవర్ స్టారా లేక ఈయన మరో పవన్ కళ్యాణా అనే అనుమానాలు సైతం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. మరి పవన్ లో ఇంతలా మార్పు కారణాలేంటో అనేది అంతు చిక్కని ప్రశ్న. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని విజయవాడ నుంచి మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, చెప్పండి, నిన్న పవన్ కళ్యాణ్ ఏదైతే కొన్ని వ్యాఖ్యలు చేశారో హిందూ సిద్ధాంతం గురించి, దీన్ని బట్టి చూస్తే ఆయన మొదట జనసేన పార్టీ పెట్టినప్పుడు చెగువీర సిద్ధాంతంతో ఆయన పార్టీ పెట్టారు. మెల్లమెల్లగా చూసుకుంటే ఆ బీజేపీ సిద్ధాంతాలను ఆయన ఫాలో అవుతున్నారు అంటూ కూడా పలువురు చెప్పుకొస్తున్నారు. ఏంటి అసలు దీన్ని ఏ విధంగా చూడాలంటారు? పవన్ మొత్తానికి ఆ బీజేపీకి సంబంధించిన దేనికి వెళ్తున్నారనుకోవచ్చా? ప్రసన్న, మొత్తం మీద చూసుకుంటే ఏదైతే పార్టీ స్థాపించినప్పుడు ఉన్న చెగువీర సిద్ధాంతాలు, ఆ రోజున్న వామపక్ష భావజాలాలు, అలాగే ఆయన గతంలో అనేక పార్టీలతో పొత్తు పెట్టుకున్నాడు. వామపక్షాలతో పెట్టుకున్నాడు, బీఎస్పీతో పెట్టుకోవడం జరిగింది. చెగువీర సిద్ధాంతాన్ని తాను అమలు చేస్తాను, వందలాది వేలాది పుస్తకాలు చదువుతాను, సమాజానికి సంబంధించి దిశానిర్దేశం చేసిన సంబంధించి ప్రతి అంశాన్ని తను కులంకుశంగా పరిశీలించి ఛేదిస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆయన ఆర్ఎస్ఎస్ బీజేపీ లైన్ వైపు పయనిస్తున్నట్లు కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఏదైతే గత ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం నుంచి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేసిన తర్వాత గతానికి భిన్నంగా ఆయన క్వైట్ ఆపోజిట్గా అప్పటి పవన్ కళ్యాణ్ ఇప్పటి పవన్ కళ్యాణ్ ఒకటేనా అనే అనుమానం కలిగించే రీతిలో పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి, ఆయన తీరు, ఆయన ప్రస్తుతం చేస్తున్న కార్యక్రమాలు కూడా పూర్తిగా క్వైట్ భిన్నంగా కనిపిస్తున్న పరిస్థితి కూడా స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో ఆయన చెగువీర సిద్ధాంతాలను అమలు చేశారు. తనకి కులాలు, మతాలు, ప్రాంతాలతో సంబంధం లేదు, తాను అన్ని మతాలకి, అన్ని కులాలకి, అన్ని ప్రాంతాలకి సమానుడని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పిన పరిస్థితి కనిపించింది. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ప్రస్తుతం సనాతన ధర్మం మార్గం పేరుతో కూడా హిందుత్వాన్ని ఎత్తుకునేందుకే ఆయన వ్యవహరిస్తున్న తీరు ఇటీవల చూసుకుంటే గత సంవత్సరన్నర కాలంగా మనం దగ్గర నుంచి పరిశీలిస్తే నిత్యం ఏదో ఒక మాల వేసుకోవటం, వారాహి మాల కావచ్చు, అమ్మవారి మాల కావచ్చు, దసరా సమయంలో అమ్మవారి మాల కావచ్చు, తాజాగా చూసుకుంటే పాశ్చాత్య దీక్ష కావచ్చు, అలాగే తిరుమల పాదయాత్రగా మెట్ల మార్గంలో నడిచి ఇట్లా రకరకాల విధానాలకు సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ప్రతినిధిగా పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నాడా అనే అనుమానం అయితే మాత్రం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో మాత్రం కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ ఒక రకమైన పాలసీని అమలు చేస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కూడా ఆ పార్టీకి ఒక బలమైన నాయకుడు, బలమైన కేడరు, బలమైన వ్యక్తి కావాలనేది భారతీయ జనతా పార్టీ ఒక ఆలోచన చేస్తాం. సో ఆలోచనలో భాగంగానే ప్రస్తుతం పవన్ కళ్యాణ్కి సంబంధించి సామాజిక వర్గం పైన కానీ లేకపోతే సినీ గ్లామర్ విషయంలో కానీ పూర్తి స్థాయిలో కూడా ప్రజల్లో ఒక బ్రాండ్ ఇమేజ్ని ఆయన క్రియేట్ చేసుకున్నారు.
చంద్రబాబు, జగన్, పవన్ కళ్యాణ్ ముగ్గురు పేర్లు ఇంచుమించుగా సమానంగా పలికే స్టేజికి పవన్ కళ్యాణ్ చేరుకున్న నేపథ్యంలో కూడా ఖచ్చితంగా మాస్ ఫాలోయింగ్ ఉన్న నేతని తమ పార్టీ నేతగా కావాలనేది భారతీయ జనతా పార్టీ ఆలోచనగా కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలోనే భారతీయ జనతా పార్టీ హిందుత్వవాదాన్ని పవన్ కళ్యాణ్ ప్రతినిధిగా, అంటే భారతీయ జనతా పార్టీ ప్రతినిధిగా పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నాడా అనే అనుమానాలు అయితే ప్రస్తుతం కొనసాగుతున్నాయి. దానికి తగ్గట్టుగానే పవన్ కళ్యాణ్ అయితే వ్యవహరిస్తున్నారు. సో రానున్న రోజులు అంటే 2029 ఎన్నికల నాటికి కూడా పవన్ కళ్యాణ్ కూటమి తరపున బీజేపీ ప్రపోజల్ చేసే ముఖ్యమంత్రి అభ్యర్థి అవుతారా అనే అనుమానం ప్రస్తుతం అయితే అన్ని పార్టీ నేతల్లో కూడా కలుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు లాంటి సీనియర్ నేతగా ఉన్నప్పుడు తనకైతే అటువంటి ఆశ లేదు, అటువంటి ఆలోచన లేదని చెప్పి కుండబద్దలు కొట్టినట్టు చెప్పాడు. కానీ ఏదైతే కూటమి 19 నుంచి 24 ఓడిపోయిన తర్వాత 24 నుంచి 29కి సంబంధించి కూడా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 29 నుంచి 34 వరకు కూడా అందరూ అంటే భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన అందరూ కూడా ముఖ్యమంత్రి పదవుల్లో భాగస్వాములు కావాలనేది గతంలో చర్చల సారాంశం అనేది ఆ పార్టీ నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలోనే 29కి సంబంధించి కూడా భారతీయ జనతా పార్టీ ప్రతినిధిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మారబోతున్నాడు అనే సందేశాన్ని, సంకేతాన్ని కూడా పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ప్రజలకు ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నట్లు అర్థమవుతుంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ శివ.